పునీత మార్కు జీవిత చరిత్ర తెలుసుకుందాం. క్రీస్తు శకం 74లో జెరూసలేం పట్టణంలో మేరీ అనువాసి సుపుత్రుడే మార్కు. పవిత్ర బైబిల్లో సువార్త రచయితలలో ఒకరైన మార్కు యేసుక్రీస్తు సందేశాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప సేవకుడు. ఆయన అసలు పేరు జాన్ మార్క్. తల్లి ఇంటి దగ్గరే తొలి క్రైస్తవులు ప్రార్థనలు చేసేవారు. చిన్నప్పటినుంచే దేవుని మీద భక్తి, సేవాభావం మార్క్లో పెరిగాయి. మార్క్ యేసు శిష్యుడైన పేతురు దగ్గర ఎంతో సమయం గడిపేవారు. పేతురు చెప్పిన యేసు జీవిత సంఘటనలను వింటూ వాటిని తన హృదయంలో నిలుపుకున్నాడు. అందుకే మార్క్ సువార్తలో యేసు చేసిన అద్భుతాలు, కార్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మార్క్ పౌలుతో కలిసి కూడా సువార్త ప్రచారం చేశాడు. మొదట కొంత భయం వల్ల మధ్యలో వెనక్కి వెళ్ళిపోయినా తరువాత ధైర్యంగా తిరిగి వచ్చి దేవుని సేవలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. తప్పులు చేసినా తిరిగి దేవుని మార్గంలో నడవాలి. తరువాత మార్క్ ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి వెళ్లి అక్కడ క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. అక్కడ ప్రజలకు యేసు ప్రేమను బోధిస్తూ అనేక మందిని విశ్వాసంలోకి నడిపించాడు. కాని దేవుని సేవలో ఉన్నందుకు ఆయనకు శత్రువులు హింసించి చంపేశారు. ఈ విధంగా మార్క్ తన విశ్వాసం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయన త్యాగం మనకు నమ్మకంతో నిలబడే ధైర్యాన్ని ఇస్తుంది. పునీత మార్క్ జీవితం మనకు చెబుతున్న సందేశం దేవుని సేవలో నిబద్ధతగా ఉండాలి. కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు. ఆయన వ్రాసిన సువార్త ఈరోజు కూడా మనకు మార్గదర్శకం అవుతోంది.